బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇద్దరు పిల్లల తల్లి విజయారెడ్డి కేసులో అసలు ఇప్పటిదాకా ఎలాంటి కన్క్లూషన్ రాలేదు. ఇటు గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆ కేసుని టేకప్ చేశారు, కానీ ఇప్పటిదాకా ఎలాంటి కన్క్లూషన్కి రాలేదు. 8 మందిని విచారించిన తర్వాత ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోతున్నారు. ఒక సస్పిషన్ కిందనే ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ విజయ కేసులో కొత్త సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఫుటేజ్ ఉంది. దీన్ని ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు చనిపోవడానికి కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాల ముందు వరకు కూడా ఏం జరిగింది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు, ఏమన్నా పర్చేస్ చేశారా, ఎవరినన్నా కలిశారా, ఇటు ఒక్కసారి మనం చూస్తే చాలా ప్రశాంతంగా ఇటు విజయారెడ్డి అలాగే ఆమె పిల్లలు వాళ్ళిద్దరు కూడా చాలా కూల్గా కామ్గా ఎక్కడికో ఊరికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారో అంత కూల్గా అంత కామ్గా వాళ్ళు వెళ్ళడం, ఆ విజువల్స్, ఆ బాడీ లాంగ్వేజ్. అలానే వాళ్ళ మొహంలో ఎక్కడ కూడా ఇంత టెన్షన్ కానీ ఇంత భయం కానీ, ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నాం అన్న ఆలోచన ఎక్కడ కనిపించలేదు. ఇంతకీ చనిపోతున్నాం అన్న విషయం అసలు ఆ పిల్లలకి తెలుసా? ఆ పిల్లలకి ఏమాత్రం ఆ విషయం గురించి తెలిసినట్టు ఎక్కడా అనిపించట్లేదు. తెలుసుంటే పిల్లలు ఎలా ఒప్పించింది మరి విజయారెడ్డి? ఆ ఇద్దరు పిల్లలు మనం చూస్తే కనుక 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు, పాప బాబు. 17-18 సంవత్సరాలు. తల్లి కంటే ఇటు హైట్ ఉన్నారు, పర్సనాలిటీ ఉన్నారు. తన తల్లిని కూడా తీసుకొని ట్రాక్ మీద నుంచి పక్కకి వెళ్ళేంత బలం ఉంటుంది వాళ్ళిద్దరికి కూడా. మరి అయినా కూడా ఎలా జరిగింది? రైల్వే స్టేషన్లో 4వ వ్యక్తి ఎవరు? సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళని కొంత ఫాలో అయినట్టు కూడా ఒక వ్యక్తి కనిపించాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆయన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. సో మొత్తం మీద ఈ సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఆ లాస్ట్ ఫ్యూ మినిట్స్ వాళ్ళు ఏం చేశారు, ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నాతో పాటు ఉండండి, ఒకసారి ఆ విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు ఎలివేటర్ దగ్గరికి, మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలివేటర్ దగ్గరికి వెళ్ళారు. ఎలివేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 నిన్న మనం మాట్లాడుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 పక్కన ఉన్న ఎలివేటర్, చల్లపల్లి రైల్వే స్టేషన్లో పక్కన ఉన్న ఎలివేటర్. ఆ ఎలివేటర్లోకి కొంతమంది వేరే ట్రైన్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటు కొడుకున్నాడు, అటు పక్కన తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 11:50 ఈ సంఘటన జరుగుతుంది. 11:50 11:50 ఈ సంఘటన జరుగుతుంది. మొత్తానికైతే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళారు. లిఫ్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కింద ప్లాట్ఫామ్కి వెళ్ళారు. ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం ఈ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం, దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, లిఫ్ట్ కిందికి దిగిపోతుంది. మొత్తానికైతే వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ ఒకసారి గమనించవచ్చు. మనం ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత మొదటగా కొడుకు బయటకు వచ్చాడు. కొడుకు బయటకు వచ్చినాక తల్లి వెంటనే బయటకు వచ్చి కొడుకును కూడా డైరెక్ట్ చేస్తూ కొడుకును కూడా పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. ఇది 11:51 11:51 పైన 50, దాని తర్వాత ఒక 1 minute వాళ్ళు కిందికి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకసారి 11:51కి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు విజయారెడ్డి వెనకాల ఒకసారి సీసీ కెమెరాస్ ఉన్నాయా అని ఆ కెమెరాను కూడా చెక్ చేసింది. ఆ కెమెరాను కూడా తిరిగి చూసింది. ఆ కెమెరాను తిరిగి చూసిన తర్వాత మళ్ళీ కొడుకు కూతుర్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇంకొక విషయం గమనించాల్సిందంటే, తన కూతురు చెయ్యి ఎక్కడా విడవలేదు. తన కూతురు చెయ్యి అలానే అమాంతం. మొదట రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ఎండ్ పాయింట్ దాకా కూడా తన కూతురు చేయిని ఎప్పుడు పట్టుకొని వెళ్ళింది. కార్ పార్క్ చేసిన తర్వాత ఆ కార్ కీస్ కూడా కొడుకుకి ఇచ్చింది. ఆ కార్ కీస్ ప్రస్తుతానికి కొడుకు చేతిలో ఉన్నాయి. మొదటగా లెఫ్ట్ హ్యాండ్లో ఉండే, తర్వాత రైట్ హ్యాండ్లో ఉండే. ఈ లిఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళు చేసిన పని ఇంకొకటి కూడా మనం చూడొచ్చు. లిఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళు చేసిన పని ఇంకొకటి ఏంటంటే, దాహం వేస్తుందమ్మా అని పిల్లలు అడిగితే వాళ్ళ కోసం ఒక వాటర్ బాటిల్ కొనింది. ఆ వాటర్ బాటిల్ కూడా తన చేతిలో మనం క్లియర్గా చూడొచ్చు. తన చేతిలో ఆ వాటర్ బాటిల్ కనిపిస్తుంది. ఇటు రైట్ హ్యాండ్లో విజయారెడ్డి రైట్ హ్యాండ్లో వాటర్ బాటిల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో తన కూతురు చేతులు ఉన్నాయి. ఆ చేయి పట్టుకొని అసలు వదలలేదు. ఇటు కొడుకు కూడా వెళ్తున్నాడు. నెక్స్ట్ మనం ఇంకొక విజువల్లో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సైడ్ కనిపిస్తుంది. రైట్, ఈ వాటర్ బాటిల్ హోల్డ్ చేస్తూ అలాగే ఈ విశాల్ వాళ్ళ అబ్బాయి విశాల్
ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కార్ కీస్ని కాస్త రైట్ హ్యాండ్కి షిఫ్ట్ చేశాడు. అంటే చాలా క్యాజువల్ ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తే. అసలు చనిపోబోతున్నాము అన్న ఆలోచన కొడుకుకి కూతురికి మాత్రం ఏ మాత్రం లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. వాళ్ళు చనిపోబోతున్నారు, లేకపోతే అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారు అన్న ఆలోచన పిల్లలకి మాత్రం ఏ మాత్రం లేదు. చూడొచ్చు విజువల్లో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కీస్ని రైట్ హ్యాండ్కి కూడా షిఫ్ట్ చేశాడు. అలాగే వాటర్ బాటిల్ మనం చూడొచ్చు, రైట్ హ్యాండ్ షిఫ్ట్ చేసి తన తల్లి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. తన తల్లి అప్పుడు వాటర్ బాటిల్ని చేతికి ఇచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఈ విజువల్లో చాలా క్లియర్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. క్యాజువల్గా, చాలా కూల్గా, నార్మల్గా, ఎలాగైతే మనం స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ని క్యాచ్ చేయడానికి ఎలాగైతే ఫాస్ట్ మూమెంట్తో వెళ్తామో, కొంచెం ముందుగానే వెళ్ళి ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తామో, అదే బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది అక్కడ. ఇంకోసారి ఈ విజువల్లో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వ్యక్తి ఈ విజువల్లో మనం చూడొచ్చు, ఇటు వీళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ప్యారలల్గా ఇంకొక సైడ్ సేమ్ డైరెక్షన్లో ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇది 11:54కి ఇది జరిగిన సమయం 11:54. అంటే ఆ 3 నిమిషాలు లిఫ్ట్ దగ్గర నుంచి దిగి ముందుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు చూడొచ్చు మనం ఇద్దరు ప్యారలల్గా. ఒకసారి రైట్ పీసీఆర్ ప్లే చేయండి. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు అటు ఇటు. ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి తర్వాత కూడా మనకు కనిపిస్తాడు, ముందు కూడా కనిపిస్తాడు. సో మొత్తానికైతే ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఆ విజయరెడ్డి ఒకసారి సీసీటీవీని కూడా గమనించింది. అంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ఉంది, చూస్తున్నారు అని కూడా గమనించింది. ఎస్, దాని తర్వాత ప్లాట్ఫామ్ ఎండింగ్కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్కి ఎన్నికి వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు, ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొడుకు, అలాగే విజయరెడ్డి, అలాగే చేతనారెడ్డి, విశాల్ ప్లస్ విజయరెడ్డి, చేతనారెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, కొడుకు కూతురు. అలాగే ఇక్కడ అదే వ్యక్తి మనం ఇంతకుముందు విజువల్లో చూసిన వ్యక్తే వాళ్ళకి ప్యారలల్గా ట్రాక్కి అటు సైడ్, ప్లాట్ఫామ్కి అటు సైడ్ ఆయన వాక్ చేస్తున్నాడు. సో మొత్తానికి వీళ్ళని వెంబడించిన తర్వాత వాళ్ళకి ప్యారలల్గానే నడుస్తూ వచ్చాడు, ఎండ్ దాకా వస్తాడు. చూడండి మనం ఎస్ పీసీఆర్. సో మొత్తానికి అయితే కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు, వెళ్తున్నారు. దాని తర్వాత మనం చూడవచ్చు విజువల్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ బెంచులు కనిపిస్తున్నాయి కదా, ఆ బెంచుల దాకా వెళ్తున్నారు. బెంచుల దాకా వెళ్ళి అక్కడ కూర్చుంటారేమో అనుకున్నాం, కానీ కూర్చోలేదు వాళ్ళు అక్కడ. ఎందుకు అని అంటే 12 గంటల సమయం నుంచి 12:30కి సంఘటన జరిగింది కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని మాట్లాడుకొని ఉంటారేమో అనుకున్నాం. లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన ట్రాక్లో ఒక ట్రైన్ వస్తే, పక్కన ట్రాక్లో మనం విజువల్లో చూడొచ్చు, పక్కన ట్రాక్లో ఒక ట్రైన్ వస్తే ఆ ట్రైన్ని ముగ్గురు, తల్లి కూతురు అలాగే కొడుకు, ముగ్గురు చూశారు. ఆ మూడో వ్యక్తిని మనం గమనిస్తుండాలి. ఆ లెఫ్ట్ సైడ్ ట్రాక్లో ఉన్న వ్యక్తి ఆయన ఆ ట్రాక్ ఎండింగ్ దాకా వెళ్ళాడు. మధ్యలో విజయరెడ్డి ఆ పక్కకు వెళ్ళి ఆయన కూడా ఆ వ్యక్తి ఎటు వెళ్తున్నాడో ఆ డైరెక్షన్ సైడ్ చూస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు, పీసీఆర్ ప్లే చేయండి. ఆ వ్యక్తి ఆ ప్లాట్ఫామ్ దిగి వెళ్ళాడు. ఇటు విజయరెడ్డి కొంచెం ముందుకు 4 అడుగులు వేసి చూసి మళ్ళీ పిల్లల్ని పిలిచింది. పిల్లలు ఆ ట్రైన్ చూస్తున్న పిల్లల్ని కూడా ఇటు రండి మనం వెళ్దాం అని చెప్పి ఆ పిల్లల్ని కూడా తీసుకొని తను కూడా మన విజువల్లో చూడొచ్చు. ఎస్, తను కూడా పిల్లల్ని ఇద్దరిని, మొదటగా కొడుకు మళ్ళీ కూతుర్ని కూడా, చెల్లిని కూడా పిలిచాడు, చేతనని కూడా రా అని పిలిచాడు. ముగ్గురు ఆ ట్రాక్ దిగిపోయి ఆ ప్లాట్ఫామ్ దిగిపోయి ట్రాక్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. సో మొదటగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విజయరెడ్డి ఒక 2 అడుగులు వేసి అతను ఎటు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఒకసారి చూసి పిల్లల్ని పిలిచింది. దాని తర్వాత మనం చూడొచ్చు ప్లాట్ఫామ్ దిగిపోతున్నారు ఆల్మోస్ట్. ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మూడో వ్యక్తి ట్రాక్స్ సైడ్ నుంచే మళ్ళీ బయటకు వచ్చాడు. యూ కెన్ సీ, ఒక్క నిమిషం పీసీఆర్ ప్లే చేయండి. ట్రాక్స్ సైడ్ నుంచే అదే వ్యక్తి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ జాకెట్ లాంటిది కూడా ఉంది. దాంతోపాటు అతను మళ్ళీ వెనుకకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో అటు వెళ్ళిన వ్యక్తి కాస్త మళ్ళీ వెనుకకు వచ్చాడు. ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ ఒక క్లూ లేదు. ఇటు రైల్వే పోలీసులు ఏం చెప్పుకురావట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఇటు రైల్వే పోలీసులు ఏం చెప్పుకురావట్లేదు. అలాగే ఇటు మనం చూస్తే కనుక ఇటు ఇన్వెస్టిగేషన్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఇటు రైట్ సైడ్లో విజయరెడ్డి, అలాగే కొడుకు విశాల్, అలాగే కూతురు చేతన. ఇటు లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే మొదటగా ఈ ట్రాక్లో ఈ సైడ్ ప్లాట్ఫామ్కి ఈ సైడ్ ఉన్న వ్యక్తి కాస్త అటు వెళ్ళి మళ్ళీ ఈ సైడ్ నుంచి రిటర్న్ వస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేశారా? ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పటిదాకా ఎవరైనా క్షుణ్ణంగా పరిశీలించారా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అసలు రైల్వే స్టేషన్ ఎంటర్ అయినప్పటి నుంచి ట్రాక్ మీదకి వెళ్ళేదాకా, అంటే సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో, ఎక్కడ దాకా అవైలబుల్ ఉందో ఆ విజువల్స్లో ఎక్కడ చూసిన బాడీ లాంగ్వేజ్లో పిల్లలకి, మరి ముఖ్యంగా పిల్లలకి అసలు ఏం జరగబోతుంది
అన్నది ఏమాత్రం తెలియదు అన్న బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్యాజువల్గా ఇప్పుడు అలాంటి ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎంతో ఆలోచనలు నడుస్తుంటాయి మైండ్లో, ఎంతో ఆలోచనలు, లైఫ్ మీద ఎంతో ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఎంతో సాధించాలి, ఏదో చెయ్యాలి అన్న ఆలోచనలు పిల్లలు ఖచ్చితంగా 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అలాంటి పిల్లలు ఒకవేళ ఇలాంటి డెసిషన్కి తల్లి ఒప్పించింది అనుకున్నా కూడా, ఒకవేళ అనుకున్నా కూడా వాళ్ళు అంత క్యాజువల్గా ఉండరు. ఒక కీని తీసుకొని ఇంకో చేతికి మార్చుకోవడం అంటే సబ్ కాన్షియస్గానే నువ్వు అలాంటి పనులు చేస్తున్నావా? సో మొత్తం మీద ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా కూడా ఇటు విజయసాయిరెడ్డి పిల్లలకి అసలు ఆ విషయం తెలియదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విజువల్స్లో చూస్తుంటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే. కానీ విజయరెడ్డికి మాత్రం చాలా క్లియర్గా ఇంటెన్షన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ట్రాక్ లాస్ట్ దాకా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు పక్కనే ఉన్న ఇంకో ట్రైన్ని చూస్తున్నప్పుడు ఆయన ఒక 2 అడుగులు పక్కకు వేసి వెళ్ళి ఆ వ్యక్తి ఎటెళ్తున్నాడు ఏంటి అని ఆ వ్యక్తిని ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ పిల్లల్ని సైగ చేసి పిల్లల్ని పిలిచి రండి ఇటు వెళ్దామని కొడుకుని పిలిచింది, విశాల్ని పిలిచింది. విశాల్ వెంటనే తన చెల్లిని కూడా చేతన రా అని చెప్పి తనని పిలవడం, ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ ఆ ప్లాట్ఫామ్ ఎండ్ దానికి వెళ్ళి ప్లాట్ఫామ్ దిగేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆ వ్యక్తి అటు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి అతను మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళకి ఎదురుగా మళ్ళీ వచ్చే ప్రయత్నం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇనిషియల్గా మనం చూస్తే కూడా ఆ వ్యక్తి వీళ్ళు లిఫ్ట్ దిగినప్పటి నుంచి వాళ్ళతో పాటు ఆ విజువల్స్లో కనిపిస్తుంటాడు. లిఫ్ట్ దిగినప్పటి నుంచి వాళ్ళని ఫాలో అయినట్టు వాళ్ళతో పాటు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఈ లిఫ్ట్ దిగిన తర్వాత ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ విజువల్లో చూస్తూ ఉండండి. ఒక్కసారి నేను వచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద ఎవరు ఆ మూడో వ్యక్తి? ఎందుకు 5 రోజులు అయినా కూడా విజయరెడ్డికి సంబంధించిన ఈ కేసుని పోలీసులు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? రైల్వే పోలీసులు దీన్ని టేకప్ చేశారు. బికాజ్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళే దీన్ని ఫైనలైజ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 8 మందిని పిలిచారు. ఇటు విజయరెడ్డికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన కొలీగ్స్ని పిలిచారు, తన ఫ్యామిలీ మెంబర్స్ని, ఇటు చిరంజీవి తన అన్నని, తన తల్లిని, అలాగే తన భర్త, తన అత్త, మామ, మొత్తంగా 8 మందిని పిలిచారు. అయినా ఎలాంటి కన్క్లూషన్ రావట్లేదు. మీరెందుకు అనుకుంటున్నారు అనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అలాగే కింద కామెంట్ చేసి కూడా మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒకసారి మనం విజువల్లో చూస్తే కనుక ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో చూస్తే వాళ్ళు వెళ్తున్నప్పుడే వాళ్ళ వెనకాలే ఈ పర్సన్ కూడా ఫాలో చేశాడు. ఒక విజువల్లో ఒక విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాం ప్రీసియర్. సో మొత్తం మీద ఇటు విజయరెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనుకున్నా కూడా పిల్లలు మాత్రం దానికి వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. లాస్ట్ మినిట్ దాకా ఈ ప్లాట్ఫామ్ దిగిపోయే సమయానికి 12 అవుతుండే, 12 గంటల సమయం రాత్రి. కానీ ఇన్సిడెంట్ జరిగింది 12 గంటల 30 నిమిషాలకి. 12 గంటల 30 నిమిషాలకి ఒక ట్రైన్, గూడ్స్ ట్రైన్కి సంబంధించిన లోకో పైలట్ స్థానిక పోలీసులకి, అంటే ఆ స్టేషన్కి సంబంధించిన పోలీసులకి, రైల్వే పోలీసులకి కాల్ చేసి ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది, 3 ఉన్నారు, నేను వాళ్ళని వద్దు జరగండి అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు అంటూ లోకో పైలట్ అంటే ఆ ట్రైన్ డ్రైవర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఆ ట్రైన్ డ్రైవర్ చెప్పినా కూడా జరగలేదు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చాడు. సో మొత్తానికి మరి ½ అన్ అవర్ రైల్వే ట్రాక్ మీద ఏం జరిగి ఉండొచ్చు? వీళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన వ్యక్తి ఈ విజువల్లో మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ రౌండ్ ఆఫ్ చేసిన పర్సన్ మనం చూడొచ్చు, గమనించవచ్చు. ప్లే కొట్టండి. ఈ వ్యక్తియే ప్లాట్ఫామ్ ఎండింగ్ దాకా వీళ్ళని ఫాలో చేశాడు. వీళ్ళు రైట్ సైడ్ నడిస్తే ఆయన లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వచ్చాడు, ఎండింగ్ దాకా వచ్చాడు. మొదటగా ఈయన ఆ ప్లాట్ఫామ్ని దాటి ఈయన వెళ్ళాడు. దాని తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత విజయరెడ్డి ఒక 2 అడుగులు వేసి, అప్పటిదాకా ఇంకో ట్రైన్ని చూస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు పిల్లలతోని. దాని తర్వాత ఒక 2 అడుగులు వేసి ఆ వ్యక్తిని చూసి పిల్లల్ని పిలిచింది, రా వెళ్దామని. ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళని చూడొచ్చు మనం ఈ విజువల్లో. ఇటు రైట్ సైడ్ నడుస్తున్న వ్యక్తి, ఎట్ ద సేమ్ టైం అటు ఫ్యామిలీ మెంబర్స్. సో ఇద్దరు ప్యారలల్గా మూవ్ అవుతూ వచ్చారు. లిఫ్ట్ దగ్గర నుంచి ఆ ప్లాట్ఫామ్ ఎండింగ్ దాకా ఇదేమైనా ప్లాన్ చేసి ఉందా, లేకపోతే ఎవరైనా స్పై చేస్తున్నారా? ఎవరు ఆ వ్యక్తి? ఈ విషయంలో, ఈ సంఘటనలో 3వ వ్యక్తి ఉన్నారని మీరు అభిప్రాయపడుతున్నారా? ఎవరో ప్రలోభ పెడితే, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల ఇదంతా జరిగింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది అనుకుంటే కనుక మీ అభిప్రాయాలను తెలియపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు నాతో మాట్లాడి మీరేం అనలైజ్ చేశారు ఈ విజువల్స్ చూసి,
లేకపోతే ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దానిపై మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక ఎవరు ఆ పర్సన్, ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డికి ఏదైనా ఇబ్బంది ఉంది అని మనం అనుకుంటే కనుక తను ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. తీసుకోవడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. బట్ తీసుకుంది అనుకున్న తన పిల్లల్ని ఎందుకోలా, తన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇటు భర్త ఉన్నాడు, భర్త చూసుకోగలుగుతాడు, భర్త మంచివాడే అంటున్నారు కదా, భర్తతో ఎలాంటి ఇబ్బందులు లేవంటుంది. తను రాసిన దాంట్లో కూడా, తను రాసిన ఒక లెటర్ ఆ మొక్కలో కూడా చాలా క్లియర్గా నాకు ఒంటరితనంగా నాకు ఈ జీవితం నచ్చట్లేదు, నా పిల్లలు నేను లేకుండా ఉండలేరు అనుకుంటున్నా అని చెప్పి తను అక్కడ మెన్షన్ చేయడం. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, మీకు ఇప్పటిదాకా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్కడ దాకా వచ్చాయి? ఫ్యామిలీ మెంబర్సు అదే మాటలో ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈ విజయారెడ్డి అన్నకు సంబంధించి కూడా మరి చిరంజీవికి మనము ఇక్కడ ఇంటి దగ్గర లేనందున ఫోన్ చేయడం కూడా జరిగింది, ఫోన్ మాట్లాడడం కూడా జరిగింది. కానీ తను ఒకటే విషయం చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, ఎందుకు నన్ను మాట్లాడమంటున్నారు, నేను ఆల్రెడీ జిఆర్పి డీసీపీ ముందు నేను హాజరయ్యాను, నేను అక్కడ చెప్పాను, మీడియాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి తను కొంచెం ఒక ర్యాష్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా బెదిరిస్తూ ఉన్నారు కూడా, వాస్తవంగా చెప్పాలి అని అంటే. లేదు, నేనైతే కేసు పెడతాను, నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీడియా అంతా అని చెప్పేసి నేను కేసు పెడతాను అని కూడా చెప్తూ ఉన్నారు. తనైతే మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మెంబర్ విషయానికి వస్తే మాత్రం ఏం జరిగింది అనే విషయంలో కూడా మాకు అంతు చిక్కడం లేదు, అసలు ఎవరు ఇంతగా ప్రేరేపించారు వాళ్ళను అనేది కూడా తెలియడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ కూడా, కానీ సీసీ ఫుటేజ్ ప్రకారంగా మాత్రము మరి వీళ్ళతో ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు, ఎందుకు వాళ్ళను వెంటాడారు, ఎందుకంటే పిల్లలకు పాపం ఏమీ తెలియదు అనేది బయటపడుతూ ఉంది. మనం ప్రస్తుతము అన్నోజిగూడ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది, స్వయంగా వచ్చి మరి ప్రిన్సిపల్ చక్కగా పాయింట్ టు పాయింట్ తను చెప్పడం కూడా జరిగింది. ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే అబ్బాయి చాలా చురుకుగా ఉంటాడు, చదువులో అంటే తను ఒక చాలా యాక్టివ్ పర్సన్, కానీ చదువు అనేసరికి కొద్దిగా అంటే యావరేజ్ స్టూడెంట్, తను క్లెవర్ అని కాదు, కానీ మనిషి పరంగా మాత్రం చాలా మంచోడు, అందరినీ చాలా తొందరగా దగ్గరికి తీసుకుంటాడు, ఫ్రెండ్స్ని కూడా తొందరగా చేసుకుంటాడు అని అంటే కూడా మనం అడగడం జరిగింది, ఎన్ని గంటలకు రావడం జరిగింది మదరు, ఎవరు తీసుకెళ్లారు, ఎన్ని గంటలకు మరి తను బయటికి వెళ్ళడం జరిగింది అంటే కూడా టైంతో సహా వాళ్ళు చెప్పారు. కరెక్ట్గా 7:30కి విజయారెడ్డి కాలేజీలోకి ఎంటర్ అయ్యారు, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపల్ సార్ ముందు సార్ కూడా చెప్పారు చాలా డల్గా ఉన్నారు, చాలా అంటే చాలా డల్గా ఉన్నారు, తన మొహంలో ఆ వెలతి అనేది కనిపిస్తూ ఉంది. మా రిలేటివ్స్ వాళ్ళు కాలం చెల్లారు కాబట్టి నేను అర్జెంటుగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం పడింది సార్ అని చెప్పడంతో కూడా నేను వెంటనే ఏం డిస్కషన్ చేయకుండా ఓకే మేడం కూర్చోండి అని చెప్పేసి మేడంని బయట కూర్చోబెట్టాను. బయట కూర్చోగానే నేను వెంటనే ఫోన్ చేసి అబ్బాయిని పిలిపించాను. అబ్బాయి రావడం జరిగింది. వచ్చి సార్ నేను మమ్మీ వచ్చారు అని చెప్పగానే కూడా ఓకే తొందరగా వెళ్ళురా అని చెప్పాను. కానీ అప్పటికి బాబు డిన్నర్ కూడా చేయలేదు. బాబు డిన్నర్ కూడా చేయకుండా బయటికి అలా నాతో మాట్లాడి ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయట అడుగు పెట్టగానే కిటికీ ఓపెన్ చేయడంతో మళ్ళీ వాళ్ళ మదర్ కనిపించారు. వాళ్ళ మదర్కి మేము చెప్పాము రేపు మళ్ళీ, ఎందుకంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తొందరగా తీసుకొని రండి, కార్యం అయిపోగానే తీసుకొని రండి మేడం, మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అని అంటే ఓకే సార్ తీసుకొని వస్తాను అని చెప్పేసి కరెక్ట్గా 8 o'clockకి వాళ్ళ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ స్లిప్ కూడా మేము రాసుకున్నాము, ఎందుకంటే తను అవుటర్స్ వచ్చినప్పుడు అవుటింగ్ టైం కూడా మేము మెన్షన్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మాకు రూల్స్ వచ్చాక అవి కూడా మీకు కాబట్టి